నమస్కారం గురుగారు. నా పేరు హరిప్రియ. నేను లండన్ నుంచి చేస్తున్నానండి ఈ ప్రోగ్రాము. రాజరాజేశ్వరి మ్యామ్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, శివుడంటే ప్రాణం. ప్రాణం అంటే ఇగ చెప్పలేను. ఆహ్, అదంతా ఇది గూస్ బంప్స్ ఒస్తాయి. శివుడి ఓంకారం జేసినా, అది శివుడికి సంబంధించి ఏదైనా అది నరనరం మాట్లాడుతది. సో, తర్వాత ఆహ్ మీ భగవంతుని అనుగ్రహం వల్ల మీరు మాకు గురువుగా పరిచయమయ్యారు. అది చాలు ఈ జీవితానికి. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సో, మీరు చెప్పిన ఈ ప్రోగ్రామ్ వల్ల మెయిన్‌గా అందరి ఫోకస్ మేబీ బాడీ పైన ఉంటుంది. నేను తగ్గాలనో, లేకపోతే నా హెల్త్ బాగవ్వాలనో, లేకపోతే ఏదో ఆలోచించి వస్తారు. నేను అలాంటి మనిషినే. సో, కానీ 3 డేస్‌లో తెలిసిపోయింది రిజల్ట్. 3, 4 డేస్‌లో మనకి ఫేస్ మీద ఇప్పుడు మీరే చూస్తున్నారు. సాక్ష్యం అనేది అవసరం లేదు. గురువుగా మీరు చూస్తే అది మీకే సంతోషం. ఎందుకంటే రిజల్ట్ అనేది ఆహ్, నాట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. మీరు అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. మేమిక్కడ కూర్చుంటున్నాము. అసలు కరెక్ట్ చేస్తున్నారా? లేదా? ఎలా ఉన్నారు? అనేది ఒకటుంటుంది. పొరపాటున తింటారు, తినరు తెలీదు కదా! కానీ రిజల్ట్ అనేది ఔట్‌పుట్ మీరు సాక్ష్యంగా చూస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఫేస్ టు ఫేస్. కంప్లీట్‌లీ ఆన్‌లైన్. సో, మనకింకా అంటే మీరున్న సిట్యుయేషన్‌లో ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, కమింగ్ టు స్పిరిచ్యువల్. ఫస్ట్ స్పిరిచ్యువల్ మాట్లాడతా. తర్వాత మెటీరియల్ మాట్లాడతాను. ఫస్ట్ స్పిరిచ్యువల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మై సెల్ఫ్. సో, కమింగ్ టు స్పిరిచ్యువల్. ఈ ప్రోగ్రామ్ వల్ల అంటే నా విముక్తి కలిగింది. విముక్తి ఎలా పొందింది అంటే, మనం నుంచి మనకే పొందడం. అంటే మీరిచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల ఇప్పుడు ప్రతి అమ్మాయి బయట ప్రపంచంకొచ్చినప్పుడు ఒక ఎన్నో ఫేస్ చేస్తది. ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకు? నేనెవరు? ఏంటి? అసలే ఏమి సింపుల్ ఆన్సర్ ఏమి లేదు. ఒక్క శివుడితోటే మీరు క్లియర్‌గా చేశారు. ఎందుకంటే మనలోనే శివుడుంటాడు. మనలోనే అమ్మ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరిలో శివుడు, అమ్మ ఉండడం వల్ల సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు భగవంతులవుతారు గదా! అక్కడేం లేదు. సో, ఔట్‌పుట్ ఈస్ సో క్లియర్. సో, మన అందరూ సో, హిందూ తత్వం చైతన్యం అనే పేరు గూడా బాగా మంచిగుంది గురుగారు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ ఆహ్, హౌస్ ఈస్ ఎ టెంపుల్. ఎందుకంటే తల్లి, తండ్రి ఒక ఎగ్జాంపుల్ ఫర్ చిల్డ్రన్. అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది. నాన్న ఇలా బిహేవ్ చేస్తుంది. వాళ్ళని ఈజీగా నేర్చుకోవడానికి. మేమే ఈ ప్రోగ్రామ్ వల్ల కామ్ డౌన్ అయినా అనుకోండి, పిల్లలు గూడా కామ్ డౌన్ అవుతారు. వాళ్ళు గూడా బయట ప్రపంచంతో కలవడం, సొసైటీ, ఎకనామికల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ అండ్ మన డబ్బులు ఎలా కాపాడుకోవాలో గూడా ఇక్కడి నుంచే తెలిసిపోతది. ఎందుకంటే భగవంతుడిచ్చిండు. భగవంతుడికే మనం ఆఫరింగ్ జేయాలి. రైట్? సో, ప్రతీదీ ఒక మేనేజ్‌మెంట్ లాగా ఎ అందరూ ఇలా ప్రీచింగ్ ఇస్తారు. ఇలా, అలా, ఇలా, అలా అని. కానీ అనుభవంతో మాత్రం ప్రతి ఒక్కరిని యూ ఆర్ మేకింగ్ దెమ్ సెల్ఫ్ అలైన్‌మెంట్. అంటే ఆహ్, వాళ్ళలో వాళ్ళకే మార్పులు. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి గూడా చెప్పింది గురుగారు. నాకైతే లిటరల్లీ కరెక్టే అది. సో, పేరెంట్స్ ఇలా స్మూత్‌గా నీ ఐ మీన్ దే ఆర్ వెరీ కామ్ అండ్ దే ఆర్ వెరీ స్పిరిచ్యువల్‌గా వాళ్ళు అలైన్‌మెంట్ అయిపోతే, పిల్లలు గూడా ఆటోమేటిక్‌గా అలైన్‌మెంట్ అయిపోతారు. దేర్ ఇస్ నో ఎనీ డౌట్. అమ్మ ఇలా చేస్తుంది, నాన్న ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేయాలి. సింపుల్. ఔట్‌కమ్ ఏంటి? వాళ్ళ పిల్లలు గూడా ఎదుగుతారు కదా! సో, వాళ్ళ లైఫ్ మనము జస్ట్ ఈ సింపుల్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళ లైఫ్ గూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అందులో నేను మొదటి మనిషిని. సో, నేనొక ఎగ్జాంపుల్ అవ్వాలి మా పిల్లలకి అని నా ఉద్దేశ్యం. దీనివల్ల నాకైతే అది స్పిరిచ్యువల్‌గా అనిపిచ్చింది. పిల్లలు గూడా కనెక్ట్ అవ్వాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జనరేషన్ తోటే లాస్టింగ్ అనిపిస్తది ఒక్కొక్కసారి. మనం ఇండియాలో ఉన్న పిల్లల్ని చూసినా, ఎక్కడున్న పిల్లల్ని చూసినా, మనం మన పిల్లలు ఎక్కడో మిస్ అవుతున్నారు. లాగ్ అవుతున్నారు. వాళ్ళకి హిందూ తత్వం పోతుంది. దీనివల్ల హిందువులందరూ ఏకమవుతారు. సో, నాకర్థమైంది అది గురువుగారు. ఇంత అబ్జర్వేషన్ నేను చేశాను. ఎందుకంటే మీ కాన్సెప్ట్ ఏంటి? హిందువులని ఏకం చేయాలి. ఎలా చేయాలి? ఈ ప్రోగ్రామ్ వల్ల అదెలా కనెక్షన్ అనేది నిజంగా నాకు ఫస్ట్ ఈ పేరెందుకు? అసలు దీనికి పెట్టాల్సిన మంచి పేరిది. ఎలా వచ్చింది? ఎందుకు పెట్టారు? దీనివల్ల ఏం యూజు? చూడండి ప్రతి ఒక్క హిందూ ఆ పేరుతోటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. సో, కన్విన్స్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనసు కన్విన్స్ అవుతది. ష మనసు కన్విన్స్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ.
ఫస్ట్ ప్యూరిఫికేషన్. ఇక్కడ గూడా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ వీళ్ళు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక యానిమల్‌ని చంపినప్పుడు ఎంత బాధుంటుంది. అదే మన పిల్లల్ని అలాగే కట్ చేసుకొని తింటామా? కుక్ చేసుకొని బ్రతికుండగా. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల చెప్పకుండా చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. ప్రతి ఒక్కరు మారడానికి, హిందువులందరూ ఏకమవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. ఇలా ఉంటే ఈ, ఈ కల్కి అవతారం అనేది జస్ట్ నథింగ్. ఈ కల్కి అవతారంలో మనం సత్యయుగ తీసుకురావచ్చు. అని నా ఒపీనియన్ గురుగారు. మీ ఒపీనియన్ అదే అని నేను అనుకుంటున్నాను. సో, సత్యయుగ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనకి భగవంతుడు అక్కడ దివి నుంచి భువికి దిగరాల్సిన పాపం ఆయనకి కష్టం ఉండదు. ప్రతి ఒక్కరిలో దేవుడున్నాడు గదా! సో, ఆయనకేమి అక్కడి నుంచే హ్యాపీగా ఆయన అందరిని చూస్తూ మనం స్పిరిచ్యువల్‌గా ఉంటే ఆయనే హ్యాపీగా మంచిగా హ్యాపీగా ఉంటాడు. అదే మనం కల్కి ఈ కల్కి ఈ ఈ యుగాలో ఇలా బిహేవ్ చేస్తే ఆయనకెంత అక్కడి నుంచి మన కోసం ఆయన ఎంత ప్లాన్ జేసి కిందికొచ్చి ఒక ఫార్మ్ తీసుకొని కష్టపడి ఇంత అవసరం ఆ భగవంతుడికి ఉండదు. సో, దానికి కృతజ్ఞతలు. తెలుగు గూడా చాలా ఇంప్రూవ్ అయింది క్లాసెస్ వింటూ. సో, అది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కమింగ్ టు మెటీరియల్. కమింగ్ టు మెటీరియల్ ఎవరికైనా అంటే చూడండి థిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. పెళ్లి అవ్వకముందు ఎన్నో సార్లు ఆహ్, ఆ ఫోటోస్ చూసుకున్న బాధ అనిపిచ్చేది. ఎక్కడో ఇలా అయ్యాను. ఏంటి? ఎందుకు? మరి దానికి సొల్యూషన్ డాక్టర్ దగ్గరికెళ్తే సింపుల్ మెడిసిన్ టాబ్లెట్. సింపుల్ లివర్ మీద ఎఫెక్ట్ అంతే ఏం లేదు. వాళ్ళేమి గైడెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా గూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌కెళ్తే అది ఓన్లీ 1 ప్రోగ్రామ్ అంతే. తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఒచ్చేస్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల స్పిరిచువల్లీ మనం ఎందుకు మెటీరియల్ అంటే ఆహ్, ఫుడ్, రెస్పెక్ట్. ఆ ఫుడ్ ఎంత క్వాంటిటీ కడుపు రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఓంకారం చేయించినప్పుడు ఇప్పుడు తెలిసిపోతుంది గురుగారు. నిన్న సాయంత్రము 10 మినిట్స్ ఓంకారం చేశాను. ఆన్ వజ్రాసన. చేసినప్పుడు నేను శబ్దం చేస్తే నా ఆన్సర్ ఎక్కడి నుంచి అంటే కాళ్ళ నుంచి ఆన్సర్ ఇస్తుంది. సో, లెగ్స్ ఆర్ బికమింగ్ సో లైటర్. మోకాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నైట్ పడుకొని ఎన్నో సార్లు అనుకునేదాన్ని. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, నేను చేయాలి, భగవంతుని స్మరించుకోవాలి. అసలు ఎ ఈ ప్రోగ్రామ్ కోసము మీరిచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల లేవాలి, చేయాలమ్మా, ఖచ్చితంగా చేయాలి. చా అని చెప్పారు. సో, చేస్తే మంచిది. ఇప్పుడు గురు ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది. అది నో డౌట్. అదే నేను గురువు ద్వారా లేకుండా నేను చేస్తా ప్రోగ్రామ్ అనుకుంటే అది అయ్యేది కాదు. అది నో డౌట్. ఎందుకంటే ఎంకరేజ్‌మెంట్ ఇంతమంది ఈ ప్రోగ్రామ్‌లో 40, 50 ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఆ ఏజ్‌లో దే ఆర్ రెస్పెక్టింగ్ అండ్ దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు గాడ్ లార్డ్ శివ. ఎందుకంటే శివుడంటే అందరికీ ప్రాణం. అలా లేని వాళ్ళెవ్వరూ ఉండరు. ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోతారు. సో, శివుడు అనుగ్రహంతో ఇంత పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు నేనెంత అండి. ఒక లిటిల్ లిటిల్ అనుకోండి నా దగ్గర నుంచి. సో, నేను ట్రై చేద్దామని నేను యాక్చువల్లీ తినకుండా ఉండలేను. అలాంటిది ఈ ప్రోగ్రామ్ చేశాను. ఆహ్ అంటే నేను గూడా ట్రై చేస్తా. కుదరకపోతే తింటాను అనే ఒచ్చాను. కానీ మీరిచ్చిన అవకాశం వల్ల ఫస్ట్ 2 డేస్ చేసి, గ్యాప్ ఇచ్చి, 2 డేస్ చేసి, గ్యాప్ ఇచ్చడం వల్ల అదొక కొంచెం హెవీనెస్ లేకుండా ఈజీగా అయిపోయింది. ఈవెన్ నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 2 డేస్ గాకుండా నెక్స్ట్ 2 డేస్ అప్పుడు గూడా తెలిసిపోతుంది బాడీ మూవ్‌మెంట్ ఎలా ఉంది, ఎలా ఈజీగా ఉంది అనేది. అక్కడ హెవీనెస్ లేదు. అండ్ ఎప్పుడు నాకు నేను ఈ ఏజ్‌లో గూడా నడవలేను అంటే, ఫ్యూచర్‌లో ఎలా నడుస్తాననేది ఒక పెద్ద క్వెషన్ ఉండేది. అది ఎవరు ఆన్సర్ చేయలేరు కదా! సో, భగవంతుడినే అడిగేది. మరి ఇలా ఎలా? నేనింకా స్పిరిచువల్‌గా ఎదగాలి. నేను చేయాలి. చాలా పనులున్నాయి. నేను నేర్చుకోవాలి. ఆఫరింగ్ జేసుకోవాలి అనేది ఒకటుండేది మనసులో. అది ఖచ్చితంగా నాకు తెలుసు. శివుడితోని గూడా చాలా సార్లు చెప్పుకునేదాన్ని. ఆహ్, ఎలా అంటే నేను కాశీకి రావాలి, అయోధ్యకి రావాలి, అక్కడుండాలి, శివుడి అన్నీ చూడాలి, దర్శనాలు జేసుకోవాలి. నాకు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కావాలి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం లేనిది చీమైనా కుట్టదు. అలాంటిది అలా అనుకునేదాన్ని. అండ్ ఫుడ్ రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కడుపు మనకు రెస్పాన్స్ ఇస్తుంది. నాకింతే చాలు.
ఓకే. ఇంతకన్నా ఎక్కువొద్దు. నిజంగా అవసరం లేనిది బాడీకి అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం ఉండగలిగినామంటే క్వాంటిటీ చూసుకొని తిని తక్కువ తింటే ఎకనామికల్‌గా గూడా మనం సేవ్ జేసిన వాళ్ళం. స్ట్రాంగ్‌నెస్ సాయిల్ ఖరాబవుతుంది. అన్ని వెజిటబుల్స్ ఖరాబ్ అంటే కెమికల్స్ వల్ల ఖరాబవుతుంది. అది లోపలికిచ్చి లోపల ఖరాబవుతుంది. సో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సరే కొంచెం తింటే తినేసి అంతే యూజ్ చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీలో ఇలా చేస్తే ప్లానింగ్‌తో చేస్తే ఎందుకంటే నేనసలు చాలా సార్ల నాకు చాలా ఇష్టం. 3:30, 4కి లేవాలి ఎర్లీ మార్నింగ్ లేసి సాధన జేసుకోవాలని ఇష్టం. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయినంక నేను ఆగను. ఇవాళ గూడా యాక్చువల్లీ నిన్న నైట్ అనుకున్నాను. నేను మేబీ 'శక్తిపాత్' వినలేనేమో, చెయ్యలేనేమో, అట్‌లీస్ట్ విన్నా బావుండేది. వినలేనేమో అని ఉంది. కానీ అలారం గూడా 4:30కి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు 4:10 కలా. కానీ జస్ట్ ట్రై చేద్దాం అనేసరికి 3:30కి మెలుకువ వచ్చింది. నాకు తెలీదు ఎలా వచ్చిందో గూడా. సో, అది భగవంతుని దయ. మీ దయ. ఎందుకంటే గురు ఈస్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్. గురు ఈస్ ఎ పర్సన్ హూ గివ్స్ లిబరేషన్ టు ఎవ్రీవన్. అది స్పిరిచువల్ వరల్డ్‌లో అవ్వనియండి, మెటీరియల్ వరల్డ్‌లో అవ్వనివ్వండి. అందుకే అనిపిస్తది మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ ఉండాలి. ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అంతా మాకు రావాలి. మా నుంచి మా పిల్లలకి, అందరి పిల్లలకి. మా పిల్లలనే గాదు మన పిల్లలందరు పిల్లలు మారాలి. హిందూ తత్వాన్ని తీసుకోవాలి. మన దేవుళ్ళని మనమే కాపాడుకోవాలి. సో, భగవంతుడు ఎక్కడో లేడు. లోపలే ఉన్నాడు. జస్ట్ సింపుల్‌గా ఈ ప్రాణ సంయమ ప్లస్ ఆ శ్వాస అది నేను ఇట్స్ ఎ మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే శ్వాసలో ఎంత ఉంది అని తెలీదు. శ్వాస తీసుకుంటున్నాము, వదులుతున్నాము. అది ఎక్కడి నుంచొస్తుంది? అది ఎవరిది? ఆ జగత్తులో కలుస్తుంది. అవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలీదు. మీరు చాలా కష్టపడి ఉంటారు. ఆ కష్టానికి రిజల్ట్ అనేది మేము. సో, మేబీ మీరు గూడా చాలా హ్యాపీ అయితున్నారని నా ఫీలింగ్. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు టేక్ లాంగ్ టైమ్. సో, థాంక్ యూ గురువుగారు. ఏమన్నా రాంగ్ క్వెషన్స్ యేసున్నా ప్లస్ అంటే చిన్న పిల్లలము తెలిసి తెలియకుండా ఏమన్నా క్వెషన్స్ అటు ఇటు అడుగుంటే ఐయామ్ వెరీ సారీ. క్షమించండి. థాంక్ యూ గురుగారు. రైట్.